హాయ్ హీరో. ఆయన సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారి మూవీ ఎలా ఉండబోతుంది? నీకు ఎలా అనిపించింది? వెంకీ మామ అంటేనే యూత్ కి ఒక ఐకాన్. అర్థమైందా? యూత్ కి అందరికి కూడా అర్థం అవ్వాలి. ఒక ఫ్యామిలీ డ్రామా అయినా సరే, ఎమోషనల్ ఫీలింగ్స్ అయినా సరే, ఎవరినైనా సరే కూర్చున్న ప్లేస్ లోనే కళ్ళంట నీళ్ళు తెప్పించే ఏకైక హీరో వెంకీ మామ. వెంకీ మామ గురించి ఓవరాల్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా ఫ్యాన్స్ ఉంటారు ఖచ్చితంగా. దీంట్లో వాళ్ళ ఫ్యాన్స్ లేదు, వీళ్ళ ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ కూడా వెంకీ మామ ఫ్యాన్స్ అయి ఉంటారు. ఇది మటుకు క్లియర్. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ ఓరియంటెడ్ డ్రామాతో వస్తాడు. ఏ సినిమాలో అయినా సరే ఎవరినైనా సరే ఎమోషనల్ గా అందరిని కూడా పిండేస్తాడు. థియేటర్ లో కూర్చున్నంత సేపు కళ్ళ నీళ్ళు కారిపోయేలా ఒక సిచ్యువేషన్ అన్న ఉంటది ప్రతి సినిమాలో. ఇప్పుడు మనకి రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నా అని ట్రైలర్, ఫస్ట్ లుక్, సాంగ్ ఇవి రిలీజ్ అయినాయి. ఇవి నీకు ఎలా అనిపించినాయి? ఫస్ట్ లుక్ అయితే అదుర్సు. ఒక రకంగా చెప్పాలంటే మన హీరోయిన్ గురించి మాట్లాడాలి. ఒక సైడ్ క్యారెక్టర్ చేసే హీరోయిన్ మనకి నాని సినిమాలో కనబడుతుంది. ఏదో సినిమా కానీ అది, ఆ సినిమాలో సైడ్ క్యారెక్టర్ కనబడుతుంది మరదల కింద, మేనగోళ్ళ కింద. కట్ చేస్తే ఈ రోజున వెంకీ మామతో హీరోయిన్ కింద. ఎంత బాగా చేసిందంటే ఆ గోదావరి గట్టు మీద సాంగ్ అయితే నిజంగా చెప్తున్నాను భయ, యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. సోషల్ మీడియా మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది అన్నమాట. ఆ రకంగా ఆ గోదావరి గట్టు సాంగ్ సక్సెస్ అవడం, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో వెంకీ మామకి ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగా పెరిగినాయి ఒక్క సాంగ్ వల్ల. ఇంకోటి ఏంటంటే మొత్తం కూడా ఆయన ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ తీయడానికి ఇంట్రెస్ట్ చూపించడం, ఫ్యామిలీతో ఆయన సినిమా చూడడానికి అందరికి ఇంట్రెస్ట్ పట్టడం ఆయన మెయిన్ థింగ్. ఆయన మెయిన్ పల్స్ పట్టాడు అన్నమాట, జనాల పల్స్ పట్టాడు. ఏం లేదు, ఫ్యామిలీతో సరదాగా చూడాలి అనే మూవీ ఎవరిదైనా ఉందంటే అది వెంకీ మామదే. ఇంకెవరిదైనా సరే వేరియేషన్స్ ఉంటాయి. అయితే వైలెన్స్ లేకపోతే యూత్ కి ఆకట్టుకునే సినిమా అయి ఉంటది. ఇది మటుకి ఫ్యామిలీ డ్రామా కాబట్టి అందరిని ఆకట్టుకుంటది. ఇది లుక్ ఎలా అనిపించింది? లుక్స్ అయితే స్టన్నింగ్. వాళ్ళు యంగ్స్ అవుతున్నారా, మనం ముసలోళ్ళు అవుతున్నామా, వాళ్ళు పొడిసోళ్ళు అవుతున్నారా అర్థం కావట్లేదు. ఈ వయసుకు వచ్చినా కానీ ఆ లుక్స్ లో ఎక్కడ కూడా తేడా లేదు. ఇప్పటి వరకు కూడా బాడీలు రాకుండా మెయింటైన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి హీరో కూడా నిజంగా అలా మెయింటెనెన్స్ చేసి జనాలను ఆకట్టుకోవడం అనేది చాలా అంటే చాలా గొప్ప అని చెప్పాలి. నిజంగా అది చాలా వాళ్ళ పెట్టే డెడికేషన్ అని చెప్పాలి. వాళ్ళు అలా ఉండబట్టే మనం ఇలా చూడగలుగుతున్నాం. వాళ్ళంత ఎంటర్టైన్మెంట్ చేయబట్టే మనం ప్రతిరోజు సినిమాకి వెళ్ళాలని ఆశపడుతుంది. అలాంటి వాళ్ళు లేకపోతే నిజంగా సినిమా హాల్స్ అన్ని కూడా మూసుకోవాలి. ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ పార్ట్స్ కొన్ని ఉన్నాయి ఇండస్ట్రీలో. వీళ్ళు మెయిన్ పిల్లర్స్ గా ఉన్న వాళ్ళు, వీళ్ళు ఎప్పుడు కూడా జనాలు పల్సన్ పట్టి సినిమాలు తీస్తారో, మంచి స్టోరీస్ తో వస్తున్నారో. ఈసారి ఖచ్చితంగా ఈ పండక్కి సంక్రాంతికి వస్తున్నాం, నిజంగా సంక్రాంతికి వస్తారో హిట్ కొడతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇదంతా కూడా అనిల్ రావుపూడి డైరెక్షన్ లో వస్తుంది కాబట్టి అనిల్ రావుపూడి అంటేనే కామెడీ అంటేనే అనిల్ రావుపూడి. అందులో ఎటువంటి డౌట్ లేదు. జనాలకు ఒక క్లారిటీ ఉంది అనిల్ రావుపూడి మీద. ఇంకోటి ఏంటంటే అనిల్ రావుపూడి F2, F3తో జనాలందరికి కూడా వెంకీ మామని, వరుణ్ తేజ్ ని ఉన్న కామెడీ యాంగిల్ మొత్తం బయటికి తీసుకొచ్చాడు. జనాలందరూ కూడా ఇంప్రెస్ అయ్యారు. అంటే హ్యాట్రిక్ హిట్ కొడుతున్నారు కాంబినేషన్స్ లో వచ్చే మూడో సినిమా హ్యాట్రిక్ హిట్ ఖచ్చితంగా. ఇక అనిల్ రావుపూడి అంటే చూడవసరలా, కనీసం సీట్ లో కాసేపు కూడా కూర్చొని ఒక నవ్వేస్తాడు. ఆ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. ఎమోషనల్ మనోడు అనిల్ రావుపూడి అంటేనే కామెడీ అని ఒక ముద్ర వేసేసుకున్నాడు ఆల్రెడీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ పండగకి వచ్చే సినిమా ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుద్ది. నీకు సాంగ్ నచ్చిందా? ఓహో, సాంగ్ నచ్చడం ఏంటి, నాకు ఎక్స్పెషల్లీ ఈ సంక్రాంతికి వస్తున్నాంలో సాంగ్ ఎలా ఉన్నా గానీ రమణ గోగుల గారు ఫస్ట్ టైం పాడాడు. ఇప్పటి వరకు కూడా ఆయన ఏ సాంగులు పాడలేదు. ఫస్ట్ టైం రమణ గోగుల గారు మళ్ళీ ముందు కూడా కొన్ని సాంగ్స్ పాడాడు కానీ ప్రీవియస్ డేస్ లో ఆయన అంత వైరల్ అయింది లేదు. ఈ మధ్య కాలంలో ఈయన వచ్చిన సాంగ్ గోదావరి గట్టు మీద, ఆయన వాయిస్ లో ఏదో బేస్ ఉంటది. ఆ బేస్ అందరికి కూడా ఆకట్టుకుంటది అన్నమాట. అర్థమైందా? సో ఓవరాల్ గా నీకు సాంగ్ బాగా నచ్చింది? బాగా నచ్చింది. ఇప్పుడు రమణ గోగుల గారు అప్పట్లో పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ పాడారు, తర్వాత కొన్ని పాడారు మధ్యలో. అప్పట్లో వచ్చిన క్రేజ్ మళ్ళీ ఇప్పుడు ఈ గోదావరి గట్టు సాంగ్ తో మళ్ళీ వచ్చిందని ఆయన చాలా అప్రిషియేట్ చేస్తున్నాను నేను. నాకు ఆయన సాంగ్స్ అంటే చాలా ఇష్టం. సో మరి సాంగ్ బాగా నచ్చింది, బాగా కనెక్ట్ అయింది అంటున్నావు. బాగా మరి అందరికీ కనెక్ట్ అయ్యి. సాంగ్ ఏమన్నా పాడతావా లేకపోతే స్టెప్స్ ఏమన్నా? ఇప్పుడే ఏం కుదరలే కానీ ఒకటే, ఏం లేదు,
మన పల్లెటూరు వాతావరణంలో జరిగే మొత్తం లవ్ స్టోరీ. ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ. ఇదేంటంటే ఒక భార్య భర్తకి మధ్య జరిగే కొన్ని కీచులాటలు అంటారు చూడు. కొన్ని వస్తా ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి ఫ్యామిలీలో. ఇవన్నీ కూడా నేర్చుకునే ఒక మెసేజ్ ఉంటదన్నమాట. ఇప్పుడు ప్రెస్టేషన్‌తో ఉండే భర్తలో కోపంగా ఉండే ఆడోళ్ళు, శాడిస్ట్ ఆడోళ్ళు గాని, సైకో ఆడోళ్ళు గాని వీళ్ళందరికి కూడా కొంచెం మెసేజ్ ఇస్తారన్నమాట. మన లైఫ్‌లో ఎన్ని జరిగినా మనం అనేది ఎప్పుడూ ఒకటే. అర్థమైందా? మన ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఒకటే అని ఒక మెసేజ్ అయితే పాస్ అవుద్దని ఈ సినిమాతో ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ హిట్ అవుద్దని అనిల్ రావిపూడిలో మరో బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. థాంక్ యూ. థాంక్